వాళ్ళ సేవలు అందుకుంటూ ఉంటాం. అయితే తాజాగా జరిగిన పరిణామాన్ని బట్టి చూస్తుంటే ఒక సభలో చేసినటువంటి వ్యాఖ్యల సందర్భంగా కేసీఆర్ గారు ఒక 48 గంటలు ఆయన ప్రచారానికి ఆపివేయటం జరిగింది. సో ఈ విషయంలో మీరు ఎలా స్పందిస్తారు? జ్యోతి, నీ ప్రొఫెషన్లో ఎప్పుడు ఏం పొరపాటు చేయలేదా నువ్వు? పొరపాట్లు సహజం ఏం చేయలేదా? ఉంటాయి. ఉంటే పొరపాట్లు సహజంగానే దేవుళ్ళం కాము, వాళ్ళు పంపిన వారసులం కాము కదా. నిత్య జీవితంలో మన దీంట్లో ఎన్నో పొరపాట్లు రెగ్యులర్గా మనం మన లాంగ్వేజ్లో కానీ, మన భాషలో కానీ, మన ఈవెన్ ఫ్రెండ్ సర్కిల్లో కానీ కొన్ని పదాలు దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో అరే క్యా కర్రా రే అంటాం, తప్పు కాదు అది. క్యా కర్రా అంటే ఏం చేస్తున్నావు అన్నా, ఏం చేస్తున్నావు తమ్ముడు అనాలి, ఆ క్యా కర్రే అని అనాలి. అట్లంటావా? నీకు ఫ్రెండ్స్ లేరా? ఎవరు అన్నారు లేదా? ఇక నన్ను ఇంటర్వ్యూ చేసినట్టే మాట్లాడతావాడు. అమ్మ నా ఫ్రెండ్ దొరికింది, ఏంటి నీ అమ్మ దొంగకుండా కనిపించలేదు, నీ అమ్మ నేను ఫోన్ చేస్తామన్నా ఫోన్ ఎత్తట్లేదు, అది ఇదని రొటీన్ పదాలు కదా. అంటే ఇది వాస్తవమా కదా నేను చెప్పేది? ఆ రొటీన్ పదాలలో కొన్ని అది ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా అన్వయించుకోవచ్చు. మనిషికి ఇష్టమైనప్పుడు మనము లాంగ్వేజ్లోనే కానీ ట్విట్లనే కానీ ఏది చెప్పినా పడతారు ఇష్టమైనప్పుడు. ఇష్టం లేదనుకో, ఆ వ్యక్తి మీద మనకు మూడ్ లేదు, ఏం చేసినా తప్పే ఉంటుంది. ముట్టుకుంటే కూడా అగో నన్ను ముట్టుకున్నాడు ఈ లీడర్ దగ్గర పోతే అంటే నేను ఏం చేస్తాను? ఇప్పుడు జ్యోతి కూర్చొని ఇంటికి చేస్తాను, సరే మా సాలని ఇట్లా అన్నాను అనుకో, అరే ఈ లీడర్ దగ్గర పోతే నా చేయబెట్టుకున్నా అంటే నేను ఏం చేయాలి? ఎవరిని చెప్పుకోవాలి? నేను ఈ డోర్ బంద్లో నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేయాలి, బయటకు పోయి నిలబెడితే నేను ఏం చేయాలి? అంటే ఇష్టం అనేది ఒకటి ఉంటుంది, మూడ్. పలానా వ్యక్తి ఇప్పుడు మావాడిల్లాడు అమీర్పేటలో, మొత్తం సొంత తమ్ముని లేక వచ్చి ఇలా పడ్డాడు, ఆయన చూస్తున్నా నేను ఇట్లా నా ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తాను. ఇష్టం అనిపించినప్పుడు, మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏది చెప్పినా ఏదైనా కానీ దాన్ని పెద్ద పట్టించుకో. ఇక రాజకీయ పార్టీలు ఎలక్షన్ సిచ్యువేషన్ ఇప్పుడు ఏదైనా అంటే దాన్ని గోరింతలు కొండంతలు చేస్తూ ఉంటాం. ఒకవేళ తప్పు జరిగి ఉంటే 48 అవర్స్ ప్రచారం చేయొద్దు అంటే చెప్పిండొచ్చు. దాంట్లో ఆయన ప్రపంచంలో చేరని నేరం ఏం క్రైమ్ ఏమి కాదు కదా. అట్లా చేసిండా కేసీఆర్ గారు? నువ్వు మీడియాలో ఉన్నావు, నీకు తెలియదా? పదాలు వాడి ఉండొచ్చు, ఆ పదాలు తప్పుగా ఉంటే ఇప్పుడు నేనున్నా తప్పు ఉంటే నాతో తప్పు జరిగిందంటే తప్పు జరిగింది, ఏం చేయాలి, జరిగిపోయింది, మీరు ఏం చెప్తా చేస్తాను చెప్తా. ప్రచారం 48 అవర్స్ చేయొద్దు, దానికి ఆయన కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళ మీద కోర్టు గిట్టుకు పోలే కదా. తప్పు జరిగిందామని ఆయన కూడా అనుకోండొచ్చు. మన రేపటికి ఇవాటికి లాస్టా, రేపు సాయంత్రం లాస్ట్, మళ్ళీ అదే విధంగా ప్రచారానికి వెళ్తాడు, ఎన్నికలలో పార్టిసిపేట్ చేస్తూనే ఉంటాడు. చివరిగా మీ నియోజకవర్గ ప్రజలకి మీరు ఏమి అపీల్ చేస్తారు ఓటర్కి? మీరు ప్రతి యాంకర్ వచ్చి ఇదే అడుగుతున్నారు, చివరిగా మీరు ఏం చెప్తారు ఏంటంటే, ఒక ప్రజాప్రతినిధి నేను ఒక మాట చెప్పిన, అవసరమైనప్పుడల్లా ఆ ప్రజలకు ఆ ప్రాంతాల లోపల అందుబాటులో ఉండి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తే మనం అందుబాటులో ఉండి ఆ ఇబ్బందులు రావద్దని ఇంట్లోకి పొద్దున పోయేటప్పుడు నేనైతే మొక్కు కూడా పోతాను. ఇవాళ నా దగ్గరికి ఎవడో రావద్దు, ఇవాళ ఏ వ్యక్తి నా దగ్గరికి రావద్దు అని ఉంటుంది నాకైతే. వాళ్ళందరూ బాగుంటే మనకు సంతోషం కదా. ఎవరు రావద్దు, వాళ్ళకందరూ భగవంతుడు అందరికీ అన్ని విధాలా వాళ్ళని చూసుకుంటా వాళ్ళకి మేలు చేయాలని చెప్పి మొక్కుకొని బయటికి వెళ్తా. అందరు మంచిగా ఉంటే లీడర్ కూడా మంచిగా సంతోషంగా ఉన్నట్టే కదా. ఇప్పుడు నువ్వు వచ్చి నువ్వు ధమాకం 16 తింటే ఇంటర్వ్యూ చేయాలి, నీ ధమాకంతా ఎక్కడో బయటకు తిరుగుతూ ఉన్నది అంటే నీకు చేసే ప్రొఫెషన్ మీద మూడు ఉండదు. ఇలా నాకు కూడా అట్లనే ఇంటికాడ మొత్తం బయటికి వెళ్ళి ఉంటే ఆకలి దప్పికలు క్షేమం ఎంత కనిపించింది నాకు బయటికి వెళ్ళి, నేను ఏదో లీడర్షిప్ చేయగలుగుతాము. అందుగురించి ఆ భగవంతుని కోరుకుంటా ఉంటాం. ఈ క్షేత్రంలో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, వాళ్ళకి ఎటువంటి విధమైన ఆపదలు రావద్దు, వాళ్ళంతా మంచిగా ఉండాలని కోరుకుంటా ఉంటాం. అట్లనే జరగాలని మాకు మాత్రం మనస్ఫూర్తి, యాజ్ ఓ పొలిటీషియన్, ఓ లీడర్గా నాకు మాత్రం ఇదే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, ఇది టి పద్మారావు గారి యొక్క కాన్ఫిడెంట్, నిరంతరం ప్రజలకు చేరువవుతూ వెళ్తున్నటువంటి వ్యక్తి. అదే ఆయన నమ్మకం, అదే తనను గెలిపిస్తుంది అన్నటువంటి ధీమాన్ని వ్యక్తం చేస్తారు.